తమిళనాడు రాజకీయం అయితే సరికొత్త అతిపెద్దదైనటువంటి కూటమి దిశగా నడవబోతోంది. భారతీయ జనతా పార్టీ, ఏఐఏడిఎంకే నెంబర్ 1, నెంబర్ 2గా భారతీయ జనతా పార్టీ ఉండబోతోంది. అందులో ఎన్టీకే చేరబోతోంది అన్నటువంటి మొన్నే తేలిపోయింది. ఆ సంస్థకు సంబంధించినటువంటి నాయకులు వెళ్ళి బీజేపీతో కలవడం అన్నటువంటిది. ఆల్రెడీ ఇంకొక 2 పార్టీలు భారతీయ జనతా పార్టీతో అక్కడ సాగుతున్నాయి. ఆల్రెడీ ఏఐఏడిఎంకే బయటకు వెళ్ళిపోయినా కూడా అక్కడ 3 పార్టీలు, 3 ప్రాంతీయ పార్టీలు అక్కడ బీజేపీతో కలిసి సాగుతున్నాయి. ఇప్పటికే 5గురు అయ్యారు. ఇప్పుడు టీటీవీ దినకరన్ ఎవరైతే జయలలితకి అత్యంత సన్నిహితుడు, అలాగే శశికళకి అత్యంత సన్నిహితుడైనటువంటి టీటీవీ దినకరన్ కూడా ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీతో కలిసి సాగడానికి సిద్ధమవుతున్నాడు. టోటల్గా చూసుకుంటే దాదాపు 10 పార్టీల సంకీర్ణం. అక్కడ డిఎంకే కూడా అట్లాగే ఉంది, 10 పార్టీల సంఖ్యను. అక్కడ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు ఇతరత్రా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇంకొక కూటమిగా, అతిపెద్ద కూటమిగా సిద్ధపడబోతున్నారు. తద్వారా తమిళనాడు ఎలక్షన్ నువ్వా నేనా అన్నటువంటి రూట్లో సాగబోతోంది.